హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను ఎంతో రుచికరమైన మృదువైన నేతి బొబ్బట్లను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసి చూపించబోతున్నాను. నేతి బొబ్బట్ల తయారీ కోసం ముందుగా పూర్ణం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 kg పచ్చిశనగపప్పును తీసుకున్నానండి. పచ్చిశనగపప్పులో తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ శుభ్రంగా 2-3 సార్లు కడగాలండి. ఇలా శుభ్రంగా కడిగిన పచ్చిశనగపప్పులోకి తిరిగి తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ సుమారు అర్ధగంట నుండి గంట సేపు వరకు నానబెట్టుకోవాలండి. పప్పును ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే అంత త్వరగా ఉడుకుతుందండి. ఇప్పుడు బొబ్బట్టు పై లేయర్ కోసం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 1/2 kg మైదా పిండిని తీసుకున్నానండి. ఇందులోకి 2 టీ స్పూన్స్ బాంబే రవ్వను యాడ్ చేస్తున్నానండి. బాంబే రవ్వను యాడ్ చేయటం వల్ల మైదా పిండితో తయారు చేసిన బొబ్బట్లు అనేవి సాగకుండా బాగా మృదువుగా ఉంటాయండి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత ఉప్పును యాడ్ చేసుకోవాలండి. ఉప్పు యాడ్ చేసుకోకపోతే పైన లేయర్ అనేది చప్పగా ఉంటుందండి, అంత టేస్టీగా ఉండదు. ఇప్పుడు పొడి పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ని చేర్చుకుంటూ పిండిని మృదువుగా కలుపుకోవాలండి. పిండిని మృదువుగా కలుపుకోవటం వల్ల బొబ్బట్లు కూడా మృదువుగా ఉంటాయండి. చూడండి, ఈ విధంగా పిండిని మృదువుగా ఉండేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా మృదువుగా కలుపుకున్న పిండిని ఒక బౌల్లోకి పెట్టుకోవాలండి. బౌల్లోకి పెట్టుకున్న తర్వాత 1-2 టీ స్పూన్ల నెయ్యిని పైనుంచి యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవటం వల్ల పిండి మృదువుగా పొడిబారకుండా ఉంటుందండి. ఇప్పుడు పిండిని మూత పెట్టుకొని 3-4 గంటల వరకు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పప్పుని పలుకుగా లేకుండా మెత్తగా ఉడికించుకోవాలండి. పప్పు ఉడుకుతూ ఉన్నప్పుడు నురగలాగా లేయర్ ఫామ్ అవుతుంది కదండి. ఈ నురగను తీసివేసుకోవటం ద్వారా పప్పు తినడం వల్ల వచ్చే గ్యాస్ సమస్యను కొద్ది వరకు తగ్గించుకోవచ్చంటండి. అందుకే నేను ఈ పైన ఉన్న నురగను తీసివేస్తున్నాను. చూడండి, పప్పు అనేది ఉడికిపోయిందండి. ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము. చూడండి, పప్పు అనేది ఈ విధంగా పలుకు లేకుండా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని ఒక బౌల్లోకి వంపేసుకోవాలండి. ఈ విధంగా వంపుకున్న నీటిని పడవేయకుండా దీనితో రసం పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీనినే శనగ కట్టు అంటారు. ఇప్పుడు పప్పుని చల్లార్చుకోవాలండి. పప్పు చల్లారిన తర్వాత పప్పుని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలోకి 1/2 kg బెల్లం తురుమును యాడ్ చేస్తున్నానండి. 1/2 kg పచ్చిశనగపప్పుకి 1/2 kg బెల్లం అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి. స్వీట్నెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి చిన్న గ్లాస్తో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బెల్లంని కలుపుతూ కరిగించుకోవాలండి. చూడండి, బెల్లం అనేది కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా పౌడర్ చేసుకున్న పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత రెండింటిని బాగా కలుపుకోవాలండి. బెల్లం పచ్చిశనగపప్పు బాగా కలిసేటట్టు కలుపుతూ దగ్గరగా వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉడికించుకోవాలండి. చూడండి, ఇది దగ్గరగా వచ్చేసింది. ఇది ఒక బాల్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. మరీ బాగా దగ్గరగా ఉడికించకూడదు, చల్లారే కొద్దీ పొడిబారుతుందండి. చూడండి, ఈ విధంగా ముద్దలాగా ఫామ్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అలాగే 2-3 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యి పూర్ణం బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇందులో నెయ్యిని యాడ్ చేసుకోవటం వల్ల పూర్ణం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న పూర్ణంని చల్లార్చుకోవాలండి. చూడండి, చల్లారిన తర్వాత పూర్ణం అనేది ఈ విధంగా ఉంటుంది. ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా ముద్దల్లాగా తయారు చేసుకోవాలండి. చూడండి, నిమ్మకాయ సైజ్ అంతా ముద్దల్లాగా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా తయారు చేసుకోవాలండి. ఎప్పటికప్పుడు వేడివేడిగా తయారు చేసుకోవాలి అనుకునేవారు కొంచెం క్వాంటిటీ వరకు చేసుకొని కొంచెం క్వాంటిటీ వరకు పక్కకు పెట్టుకోవచ్చండి. ముందుగా మనం కలిపి పెట్టుకున్న మైదా పిండి అనేది చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు దీనిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి పూర్ణం కంటే చిన్న సైజు ముద్దను తీసుకోవాలండి.
ఈ విధంగా పిండి ముద్దను తీసుకున్న తర్వాత రౌండ్గా తయారు చేసుకొని చేతికి నేతిని అప్లై చేసుకొని పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలోకి పూర్ణంని పెట్టుకొని పిండి ముద్దను వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా క్లోజ్ చేసుకున్న తర్వాత పైన ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసివేసుకోవాలండి. ఎక్స్ట్రా పిండిని తీసివేసుకున్న తర్వాత ఒకసారి రౌండ్గా తయారు చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానిపైన కొంచెం నెయ్యిని పెట్టుకొని నెయ్యిని ప్లాస్టిక్ కవర్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పూర్ణం స్టఫింగ్ చేసుకున్న పిండి ముద్దను పెట్టుకొని దానిపైన కూడా కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని ముందుగా పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలండి. కొంచెం పలుచగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక ప్లాస్టిక్ కవర్తో కవర్ చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇది ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా స్ప్రెడ్ అవుతుందండి. మీకు మందంగా కావాలంటే మందంగా, పలుచగా కావాలంటే పలుచగా, ఎలా కావాలంటే అలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ విధంగా పలుచగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన ఉన్న ప్లాస్టిక్ కవర్ను నెమ్మదిగా తీసివేసుకోవాలండి. ఇప్పుడు బొబ్బట్టు కింద ఉన్న ప్లాస్టిక్ షీట్ని నెమ్మదిగా వీడియోలో చూపించిన విధంగా తీసుకోవాలండి. కొంచెం నెమ్మదిగా బొబ్బట్టును చేతి మీదకి తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన పెనంని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని తయారు చేసుకున్న బొబ్బట్టును వేసుకొని రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. చూడండి, ఒకవైపు కాలిన బొబ్బట్టును తిరగవేసి రెండో వైపు కూడా కాల్చుకోవాలండి. ఇప్పుడు ఒకవైపు నెయ్యిని అప్లై చేసుకోవాలండి. ఎంత కావాలంటే అంత నెయ్యిని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత రెండో వైపు తిప్పుకోవాలండి. చూడండి, ఇప్పుడు రెండో వైపు కూడా తగినంత నేతిని యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకోవాలి. రెండో వైపు కూడా బాగా కాలిపోయిందండి. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా రెండవ బొబ్బట్టును కూడా మీడియం ఫ్లేమ్లో ఉన్న పెనం మీద వేసుకొని రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఒకవైపు కాలిన బొబ్బట్టును తిరగవేసుకోవాలండి. కాలిన వైపు కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మళ్ళీ తిరగవేసుకొని అడుగు భాగం మీద కూడా నెయ్యిని అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు రెండో వైపు కూడా బొబ్బట్టు అనేది బాగా కాలిపోయిందండి. ఇప్పుడు ఈ విధంగా కాలిన బొబ్బట్టును ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో మృదువైన నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.